మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి అంటారు. వన్ సైడ్ హెడేక్ వచ్చి విపరీతంగా వామిటింగ్స్ కూడా అయిపోతాయి. ఇవి చాలా కేసులు హోమియోలో బాగా తగ్గుతాయి. అంటే ఆ సిమ్టమ్స్ని బట్టి ఇప్పుడు పొద్దునే మొదలై ఎండకి కూడా ఎక్కువైపోతుంది అనుకోండి, దానికి కొన్ని మందులు ఉంటాయి. అలా ఆ మొడాలిటీస్ బట్టి డ్రగ్ సెలక్షన్ ఉంటుంది. అందులో చాలా బాగా పనిచేస్తాయి. మామూలుగా ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే శాస్త్రంగా పోయే మందు ఉంది. అది మందు కాదు, మామూలుగా ఇంట్లో చేసేసుకోవచ్చు. మీకు ఒక వెండి గిన్నెలో వెండి గిన్నె లేదు, వెండి వస్తువు ఏదో ఒకటి ఉంటుందా ఇంట్లో, వెండి వస్తువు, ఇంకా అది లేదు, కొండ, ఇలాంటి కొండ, రాత్రి పాలు పోసి, పాలు ఒక కప్పు పాలు, కప్పు అంటే 100 ml, మీకు అన్ని కొలతలు చెప్పాలి, నా కొలతలు రావు. 100 ml మిల్క్, ఆవు పాలు పోసి, కాచిన పాలు పోసి, దాంట్లో అన్నం వేసి, తోడు అంటే పెరిగేస్తాం, తోడు పెట్టి అది కదపకుండా దానిపైన కొద్దిగా పావు చెంచా శొంఠి పొడి వేసి, కొంచెం పావు చెంచా ఎక్కువ వేసి తినలేరు, రాత్రి అంతా ఉంచేస్తే తోడుకుపోద్ది, అన్నం అలా తోడుకుపోద్ది. సో వెండి వస్తువు పెడితే చాలా ఫాస్ట్గా తగ్గుద్ది కొండ కన్నా. ఓకే, వెండి గిన్నె అయితే మరీ మంచిది. అయితే వెండి చెంచా కానీ వెండి బొమ్మరం కానీ అందులో పెట్టేసి పొద్దున్నే మొహం పరుక్కొని పొద్దున్నే సూర్యోదయం అవగానే తినేయాలన్నమాట. అలా 40 days చేస్తే మీ నొప్పి తగ్గిపోద్ది, తలనొప్పి ఇంక రాదు, ఆ సివియర్ అటాక్స్ రావు, ఇంకా పూర్తిగా తగ్గిపోద్ది. 40 రోజులు తీసుకోవాలి, ఒక్కరోజు కూడా మానకుండా. మధ్యలో మిస్ అయితే మళ్ళీ స్టార్ట్ గేమ్, మళ్ళీ 41 days. ఇలా తగ్గిపోయిన చాలామంది ఉన్నారు. అతని మామూలుగా మనకి పూర్వం వైద్యాలు ఉండేవి, అంటే వాళ్ళు మాత్రమే చేసేవారు, ఆ టెక్నిక్స్ వాళ్ళకే తెలుసు. పొద్దున్నే రమ్మనేవారు, అంటే ఇది స్పిరిచువల్ హీలింగ్ అనమాట. స్పిరిచువల్ హీలింగ్, ఆరా హీలింగ్ అంటాం. ఆ హీలింగ్లో ఏం చేసేవారంటే వాళ్ళ అమ్మని పొద్దున్నే మన ఎండ పొద్దున్నే సూర్యుడు వస్తుంటే ఆ ఎండలో నించోమనేవారు ఎదురుగా. మన నీడ వెనక పడదు కదా, భూమి మీద పడదు కదా. దుష్టుపాక అని ఉంటుంది, దుష్టుపాకని జుత్తుకాక అంటాం. ఆవుకి మెల్ల వేస్తారు దానికి జబ్బు చేస్తే. కామెలు వస్తే మెల్ల వేసుకుంటారు, ఆ తీగ కామెలు తగ్గిపోతాయి ఆ వాసనకి. దాని రసం యాక్చువల్గా అది జిల్లేడి ఫ్యామిలీ, అందుకని ఎక్కడ వేయకూడదు బాడీ మీద. అందుకని ఏం చేస్తారంటే మనం నించుంటాం కదా, నీడ వెనక ఉంటుంది కదా, ఆ నీడ మన హెడ్కి, మనకి కుడివైపు తలనొప్పి వస్తుంది అనుకోండి, ఎడమవైపు అక్కడ పిండుతాడు అనమాట. ఎడమవైపు వస్తుంది అనుకోండి, కుడివైపు పిండుతాడు, మన అక్కడ ఉండగానే తలనొప్పి తగ్గిపోద్ది, మళ్ళీ లైఫ్లో తలనొప్పి రాదు. ఇలా ఇప్పటికీ పల్లెల్లో చేసేవాళ్ళు ఉన్నారు. నేను చూశాను, ఎంతోమంది చూశాను, వాళ్ళ దగ్గర తగ్గిపోయినాయి. దుష్టపతీగ అండి, దుష్టపతీగ, జుత్తుకు తీగ అంటారు, దుష్టపతీగ అంటారు. దాని కాయలు జిల్లేడు కాయల్లో ఉంటాయి, పాలు వస్తాయి. అలాగే కామెలు వస్తే ఆ తీగ మెల్ల వేసుకుంటారు అనమాట 3 రోజులు. ఈరోజు పొద్దున్నే వేసుకుంటారు, సాయంత్రం చేస్తారు, మళ్ళీ మొన్నటి పొద్దున్నే ఫ్రెష్ తీగ వేసుకుంటారు. నేను నెక్స్ట్ డోస్ అనమాట, అది ఫ్రెష్ డోస్. 3 రోజులు వేసిన తర్వాత టెస్ట్ చేస్తే బయలుపోయిన అంతన్నా నార్మల్కి వచ్చేస్తుంది, భోజనం చేసేస్తారు. అంటే కామెర్లకి ఏ మందు వాడినా ఒక లక్షణం ఏంటంటే తగ్గిందా లేదా అనేది, మంచి ఆకలి వేయాలి, ఆ కళ్ళు పచ్చదనం తగ్గిపోవాలి. ఆకలి వేసింది అన్నాడంటే కామెర్లు తగ్గుతున్నట్టు లెక్కే. అలా ఇలాంటి వైద్యాలు పల్లెల్లో చాలా ఉండేవి, అవన్నీ అంతరించిపోయాయి. ఆయుర్వేదంలో హరమేఖల అనే పుస్తకం ఉంటుంది, ఇప్పుడు దొరకట్లేదు ఇది. దాంట్లో ఇలాంటి చిట్కాలు ఎన్నో ఉంటాయి, అద్భుతమైనవి. జైసాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. మా గురువు గారి దయ వల్ల సత్సంగ సభ్యురాలు ప్రియాక ద్వారా రవివర్మ గారి గురించి తెలిసింది. నా స్నేహితుడు కిషన్ నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. నా సమస్య అంతా చెప్పిన తర్వాత వాళ్ళు నాకు మెడిసిన్స్ ఇచ్చారు. కొన్ని మార్పులు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చినప్పుడు వారు చెప్పుకోగా వారు ఇచ్చిన మెడిసిన్స్ని వాడుతున్నాను. నాకు మెదడులో గడ్డ వల్ల ఈ కన్ను పూర్తిగా పోయింది, ఈ కన్ను ముప్పావు పోయింది. కానీ ఇప్పుడు ఈ కంటి మీద దగ్గరగా టార్చ్ లైట్ వేస్తే ఆన్ అయిందా ఆఫ్ అయిందా చెప్పగలుగుతున్నాను. ఇది ఒకటైతే ఇంకొకటి నాకు కనపడదు, దెబ్బలు తగులుతుంటాయి. కాబట్టి ఇక్కడ పెయిన్ రిలీఫ్ ఆయిల్ తెచ్చాడు వేరే సత్సంగ సభ్యుల ద్వారా, ప్రియాక ద్వారా నాకు పెయిన్ రిలీఫ్ ఆయిల్ వచ్చింది. ఒకరోజు మట్టి కొండ ఇంతది, దాదాపు ఇంత హైట్ నుంచి కాలు బొట్టనవేలు మీద పడింది, ఎక్కడో తగులుకొని బాగా విపరీతమైన నొప్పిని అనుభవించాను. అనుకున్నాను ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఈ నొప్పి, ఎంత ఇబ్బంది పెట్టిద్దో అనుకున్నాను. అనుకోకుండా గుర్తొచ్చింది, అక్కడ రవివర్మ గారి దగ్గర నుంచి తెచ్చిన పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది కదా, అది రాసుకుందామని ఆయిల్ రాసుకున్నాను.
రాసుకున్న దాదాపు 5 నిమిషాల సమయం కూడా లేదు. ఫ్రీగా ఎక్కడికక్కడ నరాలు కండరాలు విడిపోతున్నట్టు టకా టకా విరిగిపోతున్న శబ్దం కూడా నాకు, మజిల్స్ ఫ్రీ అయిపోతున్న శబ్దం కూడా అర్థమవుతూ చాలా తొందరగా పెయిన్ రిలీఫ్ వచ్చింది నాకు. ఇంతటి మంచి మెడిసిన్ ప్రసాదించిన రవివర్మ గారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయి మాస్టర్, జై బాబుజీ మహారాజ్.